చెల్లిస్తున్నాను. ఎంతగానో దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా నన్ను కాపాడాడు. ఆయన హస్తాల మీద సాగుతుంది పరిచయంలో నన్ను కానీ వీళ్ళని కానీ వారి చదువుల్లో కూడా దేవుడు ఎంతగానో దేవుడు నడిపించాడు. అందుకు దేవుడికి ఎంతగానో నమస్కారమైన సేవ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఎన్నో అద్భుతంగా ఒకసారి నేను ఆలోచించుకుంటే ఈ స్థితిలోకి దేవుడు నడిపించారని నేను ఆశ్చర్యపోతున్నాను. దేవుడు ఎంతగానో చూస్తున్నాడు. ఆయన చిత్రం ఆయన ప్రణాళికలో మరి డిస్టిక్ దాటి జిల్లా రావడానికి దేవుడు ముందుగానే దర్శనమిచ్చాడు. ఈ జిల్లా ఈ ఏరియాలో ఉండడానికి కూడా ఈ వాతావరణం మధ్యలో కూడా దేవుడు అనుకూలపరిచి అనేక ఆరోగ్య బలహీనతలు వచ్చినా కూడా దేవుడు ఎంతవరకు కూడా ఆరోగ్య విషయంలో కూడా దేవుడు ఎంతగానో అభివృద్ధి చేశాడు. ఎంతగానో నడిపిస్తున్నాడు. ఆయనకి మహిమ. మరి పరిచయంలో కూడా మీరు కూడా ఎంతగానో ప్రేమించి పరిచయంలో మీరు సావుకులమైన మాతో బాగా కలిగి ప్రార్థనలో అన్ని విషయాల్లో సహకరిస్తూ మీరు నిలబడినందుకు మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో మంది బిడ్డలు మరి మేము అందరినీ కూడా ఒకే ప్రేమతో దేవుడి ప్రేమతో ప్రేమిస్తుంటాం. మరి అందరి కొరకు కూడా ఒకే భారాన్ని ప్రార్థనా భారంతో ఎత్తుపట్టి ప్రార్థన చేస్తుంటాం. ఒకవేళ కొన్ని విషయాల్లో మరి ఉన్న పరిస్థితులను బట్టి కానీ లేకపోతే ఆ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆ డాబుల్లో కానీ ఒకవేళ ఏమైనా పట్టించుకోకుండా మ్యాక్సిమం ఏమీ ఉండము, అందరినీ పట్టించుకుంటాము, అందరి గురించి ఆలోచిస్తాము. ఆ టైంలో కాకపోయినా సమయం కుదరకపోయినా తర్వాత అయినా వారిని అడిగి ఎలా ఉన్నారు, ఒకవేళ ఆరోగ్యాలు బాగాలేకపోయినా ఆ సమయానికి వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేని సిచ్యువేషన్లో మేము అందుబాటులో లేకపోయిన వారికి లేకపోతే ఎవరికైనా మరి దూరంగా ఫోన్ నెంబర్స్ మా దగ్గర లేకపోయిన తర్వాత అయినా కూడా ఎలా ఉన్నారు, ఏంటి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి అని ప్రార్థించడానికి కూడా మ్యాక్సిమం అందరినీ కూడా దేవుని ప్రేమతో ప్రేమిస్తూ ప్రార్థిస్తున్నాము. మీరే ఒక మాట, మరి మీరే మా బలము, మీరే మా బలహీనత. మీరు మమ్మల్ని అధికంగా ప్రేమిస్తున్నారు, సావుకులంగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మమ్మల్ని అభిమానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. దేవుని బట్టి మనమందరం కూడా దేవుని కొరకు నిలబడ్డాము. దేవుని పని మరి జరగాలని, దేవుని పరిచర్య అద్భుత పదంలో జరగాలని, అనేకులు మరి దేవునిలో నడిపించబడాలని, దేవుని రాజ్య సువార్త కొరకు మనమందరం కూడా ఏక మనసు ఏక ఆత్మను కలిగి దేవుని ప్రేమను కలిగి ఏక కుటుంబం, ఆత్మీయ కుటుంబం, మా ఒక కుటుంబంలో ఎలాగో ఉంటారో అలాగే ఆత్మీయ కుటుంబంలో కూడా చిన్నవి ఒడిదుడుకులు వచ్చిన దేవుని ప్రేమతో అర్థం చేసుకొని దేవుని సన్నిధిలో మీరందరూ కూడా ఉన్నారు. అందరి బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే మా కుటుంబంలో కూడా దేవుడు ఎంతగానో తన దాసులకి ఒక్కోసారి అర్ధరైతులు మరి ఏకుంజాం ఎలాంటి టైంలో ప్రయాణిస్తున్నా కూడా సేవకెళ్ళి దేవుడు అద్భుతంగా ఆయన దూతను కాపుదలుగా ఉంచి, నేనైతే దేవుడిని భారం వేసి నేను నిద్రపోతుంటాను, ఒక్కోసారి ప్రార్థన చేస్తుంటాను. నేను అలసిపోయిన పరిస్థితిని బట్టి దేవుడే తన దాసుల్ని అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఇది కలిగి ఉన్నదంతా కూడా దేవుడు ఇచ్చిందే, దేవుడు లేకుండా ఏది లేదు. దేవుడు మందిరాన్ని ఇచ్చాడు, మాకున్న వస్తు వాహనాలు కానీ మేము కలిగి ఉన్నది ఏదైనా కూడా ఆయన ఇచ్చిందే. ఆయన ఇచ్చాడు, ఆయన నిలబెట్టుకున్నాడు. ఎన్నో ఒడిదుడుకులు ఇంతవరకు కూడా ఈ పరిచర్య ప్రారంభించి 22 సంవత్సరాల పైనే ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు నిందలైనప్పటికీ దేవుడు అద్భుతంగా ఆయన సహాయం అందించాడు. ఒక్కోసారి బిడ్డల విషయాల్లో బిడ్డలకు కూడా వారి చదువుల్లో కూడా దేవుడు ఎంతో అద్భుతం చేస్తున్నాడు. ఒక్కోసారి ఫీజు కట్టాల్సిన విషయంలో ఒక్కోసారి లేదు మన దగ్గర, ఎలా చేయాలి అనుకున్న టైంలో కూడా ప్రార్థించినప్పుడు ఏదో ఒక రకంగా దూర ప్రాంతంలో బిడ్డలైనా ప్రేరేపించి బిడ్డలకు అద్భుతంగా దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి బాబు ట్రైనింగ్కి ఇంతవరకు మీరు ఎంతగానో ప్రోత్సహించారు, ప్రార్థించారు. అందరి బట్టి వందనాలు. ఇంకా ముందు కోర్సు చదవాలని బిడ్డ ఆశపడుతున్నాడు. బిడ్డ కొరకు నిత్యము ప్రార్థనలో ఎత్తుపట్టండి. అలాగే ప్లెస్సీ కూడా మరి ఇంజనీర్ లాస్ట్ ఇయర్కి వచ్చింది. బిడ్డ కూడా ఈ 4 సంవత్సరాలు ఎంతగానో జర్నీ చేసి మరి దేవుడు కృపనిచ్చాడు, ఆ ప్రయాణం చేయడానికి శక్తినిచ్చాడు. బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చాడని నమ్ముచున్నాం. ముందు కాలంలో కూడా బిడ్డను దీవించినట్లు, ఆయన కొరకు ఏ జాబ్ చేసినా ఆయన కొరకు సాక్షిగా ఉన్నట్లు బిడ్డను ప్రార్థనలు ఎత్తుపట్టండి. అలాగే చిన్నమ్మాయి స్వీటి విషయంలో కూడా దేవుడు అద్భుతం జరిగించాడు. ఇంతవరకు పోషించింది దేవుడే, కాపాడింది దేవుడే. వీడి విషయంలో అయితే చాలా అద్భుతం.
మా అత్తమ్మ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అంటే వారి పుట్టినప్పటి నుంచి కూడా బిడ్డ చిన్న బిడ్డ కొంచెం వీక్గా ఉన్నా కూడా వారి ఫ్యామిలీ చాలా దగ్గరుండి చూశారు. బిడ్డ విషయంలో దేవుడు ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చాడు, బలపరిచాడు. మరి బిడ్డ బ్యాంక్ కోచింగ్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. మరి పోషణ విషయంలో, ఫీజుల విషయాలు, అన్ని విషయాల్లో కూడా దేవుడు ఏ సమయానికి కావాల్సిన సమయం దేవుడు వారికి దయచేస్తున్నాడు. దేవుడే ఇచ్చాడు. ఆ బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలని ఆశతో మరి నడిపిస్తున్నాము. దేవుడు ఇంకా భవిష్యత్ కాలంలో ఆయన కొరకు సాక్షులుగా ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా ఆయన మహిమార్థమై వాడబడినట్లు దేవుడు కూడా ఆ బిడ్డలు కూడా బలమైన